వెల్కమ్ టు టాప్ హెడ్లైన్స్. ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా విద్యా ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్రంలో 2% నుండి 3% పెంచడం పట్ల క్రీడాకారుల్లో విద్యార్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. స్పోర్ట్స్ కోటా పెంపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం చిత్తూరు నగరంలోని గాంధీ విగ్రహం వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి విద్యార్థులు, క్రీడాకారులు పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఒలింపిక్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ దేశంలోనే ఏపీలో 3% స్పోర్ట్స్ కోటా అందించనుండడం ద్వారా చంద్రబాబు రాష్ట్రంలో క్రీడారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. విద్యార్థులకు మీదట భవిష్యత్తుపై గట్టి భరోసాతో క్రీడల్లో రాణించేందుకు ముందుకు వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పిల్లలు బసేదే పోయినా పై నుంచి పోయి చెప్పండి. ఈరోజు మా క్రీడా లోకానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. మామూలుగా ప్రతి రాష్ట్రంలో కూడా 2% స్పోర్ట్స్ కోటా ఉంది, అడ్మిషన్స్లో కానీ ఎంప్లాయ్మెంట్లో కానీ. అటువంటిది 3%కి ఇంక్రీజ్ చేయడం, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా 2% ఉంటే మన రాష్ట్రంలో మాత్రం 3% ఇంక్రీజ్ చేసి ఏ స్పోర్ట్స్ పర్సన్ పోయి అడిగినా వాళ్ళకి కావాల్సినటువంటి అకాడమీలు ఇస్తామని, స్పోర్ట్స్ మెటీరియల్ ఇస్తామని, అదేవిధంగా సెల్ఫ్ డిఫెన్స్లో కూడా ట్రైనింగ్ ఇప్పిస్తామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. ఇది నిజంగా మేమందరం, మా స్పోర్ట్స్ కమ్యూనిటీ అందరం కూడా తగినటువంటి విషయం ఇది. అదే కాక భవిష్యత్తు తరానికి మంచి ఆరోగ్యకరమైనటువంటి యువత తయారయ్యేదానికి మంచి అవకాశం. ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున మన గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అందరూ కూడా ఎవరైతే స్పోర్ట్స్ మీద అభిరుచి ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఎడ్యుకేషన్ పైనే పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు, చదువు అనేసి. కానీ దానివల్ల వాళ్ళకి మెంటల్ డిప్రెషన్ నుంచి బయట రావాలి అంటే స్పోర్ట్స్కి కూడా కొంచెం టైం అనేది వెచ్చిస్తేనే పిల్లలు కూడా రాబోయే యువత బలంగా కూడా స్ట్రాంగ్గా కూడా ఉంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా యువతని ప్రోత్సహించడంలో ముందుంటారు. ఆ విషయంలోనే మన దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు స్పోర్ట్స్ కోటాను 3%కి పెంచడం చాలా చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా యువత అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. స్పోర్ట్స్ కోసము మెటీరియల్స్ కానివ్వండి, అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ కూడా ప్రతి పంచాయతీలో కూడా ఈ స్పోర్ట్స్ కోసము క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడంలో కూడా చాలా మంచి అవకాశాలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. దీని ద్వారా యువతని ప్రోత్సహించి స్పోర్ట్స్ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చిత్తూరు ఒలింపిక్ అసోసియేషన్ ద్వారా. థ్యాంక్ యూ. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముందు ఏపీ కేబినెట్ భేటీ అయింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం రాష్ట్ర 2024-25 వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపిన అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రతులను తీసుకుని అంతకుముందు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రులు లోకేష్, నారాయణ, పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, సవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం వెంటే ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ రాజధాని రైతులను పలకరించారు. అమరావతి ఉద్యమంలో వారంతా కీలక పాత్ర పోషించారని అభినందించారు. కాగా ఈసారి రాష్ట్ర బడ్జెట్ సూపర్ 6 హామీలు నెరవేర్చే దిశగా ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. సంక్షేమం, అభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీట వేసినట్లు పేర్కొంటున్నారు.
మెజారిటీ మైనారిటీ ప్రజలు ఇద్దరూ ప్రభుత్వానికి రెండు కళ్ల లాంటి వారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మైనారిటీ సంక్షేమం కోసం మా ప్రభుత్వం మహర్నిశలు శ్రమిస్తోందని చెప్పారు. సోమవారం రవీంద్ర భారతిలో నిర్వహించిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా మైనారిటీ సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ దేశంలో రెండు వర్గాలే ఉంటాయని, ఒకటి మోడీ వర్గం, మరొకటి గాంధీ వర్గం అన్నారు. సాయంత్రం రాగానే మౌలానా అబుల్ కలాంను నెహ్రూ విద్యాశాఖ మంత్రిగా చేశారని, విద్యా వ్యవస్థలో మౌలానా అబుల్ కలాం అనేక విధానాలు తీసుకొచ్చారని గుర్తు చేశారు. హిందూ ముస్లిం బాయ్ భాయ్ అన్నదే కాంగ్రెస్ విధానమని చెప్పారు. చార్మినార్ వద్ద గతంలో రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర చేశారని, అదే చార్మినార్ వద్ద రాహుల్ గాంధీ కూడా సద్భావన యాత్ర చేశారని చెప్పారు. మైనార్టీలకు ఈ ప్రభుత్వం అనేక పదవులు ఇచ్చిందని, 4 ఎమ్మెల్సీల్లో 1 మైనార్టీలకు ఇచ్చామని గుర్తు చేశారు. జాతీయ విద్యా దినోత్సవం పురస్కరించుకుని పలువురు ఉపాధ్యాయులు, సామాజికవేత్తలకు సీఎం అవార్డులను ప్రదానం చేశారు. आपके 4% जो रिजर्वेशन कांग्रेस पार्टी ने दिया हुआ है, शब्बीर अली साहब ने जो कोशिश किया हुआ है, डॉक्टर वाईएस राजशेखर रेड्डी ने जो लागू किया, 4% रिजर्वेशन मोदी जी ने निकालने वाले हैं. अगर कांग्रेस पार्टी रहा तो आप लोगों को रिजर्वेशन के साथ साथ नौकरी मिलने वाले, सीट मिलने वाले, सरकार में आप लोगों को हिस्सेदार बनाने वाले हैं. आप लोग तय कर लो. रीजनल पार्टी, छोटे मोटे नेता लोगों के साथ आप लोग अगर राजनीति में वोट दिए, वही वोट से आपको नुकसान पहुंचाने वाले हैं. इतना तो याद रखो. इसीलिए आज इस मौके पे हमारे भाई बहनों से मेरा एक ही गुजारिश है, देश, संविधान, आरक्षण खतरा में है. अगर मोदी को सबसे ज्यादा ताकत अगर मिले तो संविधान को बदलने वाले हैं, मुसलमानों का खासकर आरक्षण रद्द करने वाले हैं. इस देश को तोड़कर दीवार बना के 2 टुकड़ा करने के लिए, वो सरकार में बैठने के लिए कोशिश करने वाले हैं. आज महाराष्ट्र में आज चुनाव हो रहे, झारखंड में भी चुनाव हो रहे, वहां कैसे भाषण दे रहे हैं आप लोग एक बार जानकारी करो. अगर महाराष्ट्र में कांग्रेस के सरकार महाविकास आघाड़ी सरकार नहीं बने तो कौन सी तकलीफ पहुंचने वाले आप लोग एक बार याद कर लो. क्योंकि ये तेलंगाना नहीं है, तेलंगाना हैदराबाद, तेलंगाना हैदराबाद कर्नाटका, हैदराबाद महाराष्ट्र. बहुत सारे यहां बैठे हुए हमारे भाई बहनों के रिश्तेदार हैदराबाद महाराष्ट्र में है. आपके रिश्तेदारों को बोलो यहां से फोन करके, अगर हो सके तो 2-4 दिन चलो वहां पर, जाके वहां पर घर घर घूमो, सबसे मिलो. इस देश का ताकत हिंदू मुसलमान है. ये ताकत को तोड़ने ప్రజలకు ఇష్టం ఉంటేనే కులం, ఆధార్ వివరాలు వెల్లడించవచ్చని, అందుకు అనుగుణంగానే ఎన్యూమరేటర్లు వివరాలు తీసుకుంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కార్తీక సోమవారం సందర్భంగా ఆయన వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి గోపూజ చేసి కోడి మొక్కలు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి కులగణనపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకి ప్రతి తెలంగాణ పౌరుడు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఇది ఎవరిని ఇబ్బంది పెట్టేలా చేయట్లేదని, బలహీన వర్గాలకు మాత్రమే పరిమితమైన సర్వే కాదని తెలిపారు. ప్రజలకు బ్యాంక్ డీటెయిల్స్, పాన్ కార్డు వివరాలు అడగట్లేదన్నారు. ఎన్యూమరేటర్ల విధులకు ఆటంకం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి వారికి ప్రభావితం కావద్దని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంలో మాట్లాడుతున్న కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం చేసిందని అడుగుతా ఉన్నాడు. అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత లేదు కేటీఆర్ గారికి. కేటీఆర్ గారు ఒకవేళ నిజంగా మీరు బీసీల గురించి మాట్లాడే అర్హత సంపాదించాలంటే మీ దగ్గర ఉన్నటువంటి అధ్యక్ష పదవి కావచ్చు, కార్యనిర్వాహక అధ్యక్ష పదవి కావచ్చు, శాసనసభ పక్ష నాయకత్వం కావచ్చు, అందులో నుంచి ఏదో 2 పదవులు, ఒకటి ఎస్సీలకు ఒకటి బీసీలకు ఇస్తే మీకు మాట్లాడే అర్హత వస్తుంది కనీసం. ఇలా గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన మీరు మాట్లాడే అర్హత ఎక్కడిది? మీరు కుటుంబంగా ప్రాంతీయ పార్టీ అంటే ఒక రాజరిక వ్యవస్థ లెక్క ఉండేటువంటి మాట్లాడే వాళ్ళు ఎక్కడ మీరు బీసీలకు సంబంధించిన న్యాయం ఉంది? అందుకే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ కుల సర్వే దేశవ్యాప్తంగా జరగాలని డిమాండ్ చేస్తున్న సందర్భంలో ఇష్టం లేని బీజేపీ తెలంగాణలో బీసీలకు అన్యాయం చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కలిసి ఈ యొక్క సర్వేకు సంబంధించి అక్కడక్కడ అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ప్రభుత్వం జీవో నెంబర్ 18 ద్వారా యావత్ తెలంగాణ ప్రజల యొక్క సమాచారం తీసుకొని తద్వారా ఉన్నటువంటి అసమానతలు తొలగించి అన్ని రకాల న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రజలు సహకరించండి. అందులో ఎక్కడ కూడా మీకు సంబంధించినటువంటి
బ్యాంకు పెద్ద దానికి సంబంధించినటువంటి డిపాజిట్లో లేదా ఇతరత్ర అడుగుతలేరు, ప్యాన్ అకౌంట్ అడుగుతలేరు, ఆప్షనల్ గా ఆధార్ అడుగుతా ఉన్నాం. భూముల వివరాలు ఇస్తే మీరు మీ యొక్క స్థితిగతులు తెలుస్తాయి. కాబట్టి ఇందులో దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా ప్రభుత్వం సేకరణ చేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి అపోహ పడడం కానీ ఎటువంటి వేరే ఇతరత్ర ప్రభుత్వ అభద్రతకు ఫీల్ కావద్దని సందర్భంగా కోరుతూ వస్తున్నటువంటి రెమ్యునరేటర్లందరికీ కూడా సహకరించి మీ సమాచారం ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన మరొకసారి కోరుతాను. ఈ రాజకీయ పార్టీల ప్రలోభాల్లో, రాజకీయ పార్టీల ఉచ్చులో రెచ్చగొట్టే విధంగా ఉండేటువంటి అంశాలకు ప్రభావితం కావద్దని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సర్కార్ మీ యొక్క ఆకాంక్షల మేరకు వచ్చింది. ప్రజాపాలన భవిష్యత్తులో అన్ని వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి ఎజెండాతోటి ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి ఈ సమాచార సేకరణకు అందరూ సహకరించమని కోరుతాం. వైసీపీ సోషల్ మీడియాపై కేసులు పెట్టడాన్ని మాజీ ఎంపీ మార్గాని భరత్ ఖండించారు. టీడీపీ జనసేన చేసిన సోషల్ మీడియా పబ్లిసిటీలో వైసీపీది 10% కూడా లేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల వాక్ స్వాతంత్ర్యపు హక్కును హరిస్తోందని విమర్శించారు. ప్రభుత్వం చేసే తప్పుల గురించి మాట్లాడకూడదా, ఇదేమన్నా ఎమర్జెన్సీ పాలన అంటూ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, డిక్టేటర్షిప్ లో ఉన్నామా అంటూ మండిపడ్డారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారని విమర్శలు గుప్పించారు. రెడ్ బుక్ పట్టుకుని గతంలో లోకేష్ ఎన్నో అవాకులు చవాకులు మాట్లాడలేదా అంటూ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తాట తీస్తాను అనలేదా అంటూ అడిగారు. వైఎస్ జగన్ సైకో జగన్ అంటూ ఎన్నోసార్లు మాట్లాడారు. మీపై ఏ కేసులు పెట్టాలని ప్రశ్నలు గుప్పించారు. టీడీపీ అఫీషియల్ పేజెస్ లో గత ప్రభుత్వంపై అబద్ధపు రాతలు రాశారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక త్రవ్వకాలు జరిపి దారుణంగా ఇసుకను దోచేస్తున్నారని ఆరోపించారు. మీరు ఏదైతే సూపర్ 6 సూపర్ 7లో హామీలు ఇచ్చారో దాని గురించి మేము లేవనెత్తుతా ఉంటే మీరు ఇప్పుడు దాకా ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు దాటింది, 5 నెలలు కావస్తా ఉంది. మీరు ఏ హామీ నిలబెట్టుకున్నారు? ప్రజలకి మీరు పక్షాన నుంచుంటున్నారా? ఖచ్చితంగా ప్రతిపక్షం అన్నప్పుడు మేము ప్రజల పక్షాన నుంచుని గొంతెత్తుతామండి. తప్పేముందండి ఇందులో? మీరు సూపర్ 6 హామీలు అన్నారు, పిల్లలు స్కూల్స్కి వెళ్తున్నారు, అమ్మఒడి మేము గతంలో టైంకి జగనన్న డబ్బులు ఇచ్చేవాడు, మీరేదో తల్లికి 100 అన్నారు, ఎక్కడ ఇస్తా ఉన్నారు? ప్రతి తల్లికి ఇస్తా అన్నారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా అన్నారు, మీరు ఇవ్వలేదు కదా. దాని గురించి మేము గొంతెత్తుతుంటే ఏం తప్పు ఉందండి? ఇప్పుడు కాలేజ్ పిల్లలు అందరూ కూడా డిగ్రీలకు కానీ లేకపోతే ఇంజనీరింగ్లకు కానీ వివిధ కాలేజీల్లో ఆల్రెడీ వాళ్ళు రన్నింగ్ అకాడమిక్ ఇయర్ నడుస్తూ ఉంది. మరి వాళ్ళకి ఫీజులు కట్టాలి. గతంలో విద్యా దీవెన, వసతి దీవెన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవారు. ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు విడతల వారీగా ఇచ్చేవారు. మరి మీరు ఎందుకు చేయట్లేదు? దాని గురించి ప్రశ్నిస్తే జైల్లో పెడతారా? దేనికి జైల్లో పెడతారండి? ఎందుకు జైల్లో పెడతారండి? ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పించారు. బడ్జెట్ కు అంకెలకు మించిన ప్రాముఖ్యత ఉందన్న ఆయన ఈసారి రాష్ట్రాన్ని కాపాడేందుకు బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నామన్నారు. గత ప్రభుత్వం రాబోయే 25 ఏళ్ల ఆదాయాన్ని తగ్గించిందని విమర్శించారు. అలాగే పరిమితికి మించిన అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఆరోపించారు. లోపభూయిష్టమైన విధానాలను అనుసరించి అభివృద్ధిని కుంటుపడేలా చేసిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న సమాచార విప్లవం వలన కలిగిన లాభాలను మరియు అవకాశాలను వినియోగించుకోవడానికి వీలుగా మా పాలనా యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించాలన్నది మా ఆశయం. పరిపాలనకు చెందిన అన్ని రంగాలలోనూ కంప్యూటర్ల వినియోగానికి ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నాం. ఇది మన కళ్ళ ముందు ఈరోజు కనపడుతుంది అధ్యక్ష. ఆయన పరిపాలనా అనుభవంలోని మైలురాయి అంశాలు ఇప్పుడు చెప్పబోయే విషయాలు నిర్ధారిస్తాయి. 1995 నుండి 99 వరకు ముఖ్యమంత్రిగా ఆయన మొదటి పదవీ కాలం గణనీయమైన ఆర్థిక సంస్కరణలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి మరియు సమాచార సాంకేతిక పరిశ్రమల అభివృద్ధితో గుర్తింపు పొందింది. ఆయన ప్రగతిశీల నాయకత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశానికే చక్కటి అభివృద్ధి నమూనాగా నిలిచింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వ్యవసాయ ఆధారిత రాష్ట్రం నుంచి సాంకేతిక పరిజ్ఞానానికి మూల స్తంభంగా మరియు సమాచార సాంకేతిక సేవల కేంద్రంగా మార్చడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన చేపట్టిన అనేక విధానాలు మరియు పాలనా కార్యక్రమాలు తర్వాతి కాలంలో జాతీయ విధానాలుగా రూపొందించుకున్నాయి. రేపటి రోజున దేశం చేసే ఆలోచన ఆంధ్రప్రదేశ్ ఈరోజే చేస్తుంది అనే పేరుని తీసుకొచ్చారు. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న సాఫ్ట్వేర్ పరిశ్రమకు హైదరాబాద్లో ఆనాడే పునాది వేయడం ద్వారా హైదరాబాద్ను ప్రపంచ సాంకేతిక సమాచార పటంలో అగ్రస్థానానికి చేర్చడంలో ఆయన పాత్ర మరువలేనిది.
ఇంజనీరింగ్ కళాశాలలు మరియు సమాచార సాంకేతిక రంగాలలో ఆయన చేసిన విధానపరమైన నిర్ణయాలు మన రాష్ట్ర ప్రజలకు ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు కల్పించాయి. ఈ కారణంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన సామాన్య ప్రజలు సైతం ప్రపంచవ్యాప్తంగా విజయ శిఖరాలను అధిరోహించగలిగారు. నేడు అమెరికాతో పాటు అనేక ఇతర దేశాలలో ప్రవాసాంధ్రులు అత్యధిక తలసరి ఆదాయం కలిగిన వారుగా స్థిరపడ్డారు. జూన్ 2014 జూన్ నెలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అన్యాయంగా, అశాస్త్రీయంగా మరియు అప్రజాస్వామికంగా ఒక శాశ్వత రాజధాని లేకుండా విభజించడం వలన రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయి ఆర్థికంగా నిలదొక్కుకోలేని అవశేష రాష్ట్రంగా ఉండిపోయింది. రాష్ట్ర విభజనను మన ప్రజలపై బలవంతంగా రుద్దారని చెప్పడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు. మన రాష్ట్రాన్ని పునర్నిర్మాణ దిశగా మరియు సుసంపన్న దిశగా తీసుకువచ్చే బాధ్యతను మన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తన భుజస్కంధాల శివభక్తులతో పాటు దేశంలోని హిందువులకు కార్తీక మాసం ఎంతో ప్రత్యేకమైనది. ఈ కార్తీక మాసంలో హిందువులు పరమశివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తుంటారు. ఇందులో ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ భక్తిని చాటుకుంటారు. ఈ క్రమంలోనే కార్తీక మాసం ప్రారంభమైన తరువాత వచ్చిన రెండో సోమవారంతో తెలుగు రాష్ట్రాల్లోని శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము నుంచి మహాదేవుని దర్శనం కోసం భక్తులు ప్రధాన దేవాలయాల వద్ద బారులు తీరారు. సూర్యోదయం కాకముందే పుణ్యస్నానాలు ఆచరించి ఆలయం వద్ద ఉన్న నదులు, కాలువలు, మండపాలు, కోనేరుల్లో కార్తీక దీపాలు వదిలారు. అనంతరం శివునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాలు సోమవారం తెల్లవారుజాము నుంచే శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా తెలంగాణలో ప్రతి జిల్లాలో పురాతన శైవాలయాలు ఉన్నాయి. దీంతో అన్ని పురాతన ఆలయాలకు భక్తుల తాకిడి పెరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటికి సమగ్ర కులగణన సర్వేను పార్టీ కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేయాలని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి బహిరంగ లేఖ రాశారు. నవంబర్ 6వ తేదీ నుంచి సర్వే ప్రారంభమైందని ఈ నెల 26 వరకు కొనసాగనుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల నుంచి కోసం చేపట్టిన ఈ సర్వే కార్యక్రమంలో గ్రామాల్లోని పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని ఆదేశించారు. అలాగే పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో కనెక్ట్ సెంటర్ను ఏర్పాటు చేశామని, రోజువారీగా పార్టీ కార్యకర్తలకు ఈ సెంటర్ నుండి ఫోన్ ద్వారా క్యాడర్తో మాట్లాడడం జరుగుతుందని, సర్వే నిర్వహణలో కార్యకర్తలకు ఏమైనా సందేహాలుంటే కనెక్ట్ సెంటర్తో మాట్లాడవచ్చని తెలిపారు. ఒక బీసీ అయిన బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే అది కూడా పీకేసి అగ్రవర్ణాలకు తెచ్చుకున్నారు. బీజేఎల్పీ నాయకుడు అగ్రవర్ణాల వారే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అగ్రవర్ణాల వారే. మీరు కులగన్నకు మేము అనుకూలమని మాట్లాడతారు. రాహుల్ గాంధీ గారు ఏ కులం అంటా ఉన్నారు? రాహుల్ గాంధీ గారు జాతీయ మొత్తము అభిమానించే నాయకుడు. కులగణను ఎందుకు అడుగుతా ఉన్నాడు రాహుల్ గాంధీ గారు? ఎవరు కులం ఏంటో తెలుస్తుందని కులగణన అడుగుతా ఉన్నాడు. కులగణన సంపూర్ణంగా జరిగిన తర్వాత ఈ దేశంలో
మీరు అధికారంలో ఉన్నారు, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే రాష్ట్ర నాయకత్వం మోడీ గారిని అడగండి. 2025లో జరిగే జనగణనలో ఓబీసీల యొక్క అంశం కూడా చేర్చమని అడగండి. మీరు అప్పుడు తెలుస్తుంది రాహుల్ గాంధీ గారు ఏ కులం అని. మీరు కులం గురించి మాట్లాడడం ఏమిటి? రాష్ట్రంలో గాని దేశంలో గాని కాంగ్రెస్ పార్టీకి బలహీన వర్గాల మీద ఒక అవగాహన ఉంది, వారికి న్యాయం చేయాలని ఒక తపన ఉంది. మీకు అది ఇదేది లేకుండా మీ బీజేపీ పార్టీ పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియక తికమకమే మాట్లాడుతా ఉన్నారు మహేశ్వర్ రెడ్డి గారు. రాహుల్ గాంధీ గారు ఏ కులమో మీకు తెలియదా? నిర్మల్లో రాహుల్ గాంధీ గారిని పిలిచి పెద్ద ఎత్తున 2015లో పాదయాత్ర జరిపినారు కదా. రాహుల్ గాంధీ గారు మీకు పదవి ఇస్తే తీసుకున్నారు కదా. అప్పుడు తెలియదా రాహుల్ గాంధీ గారి కులం ఏంటో? రాహుల్ గాంధీ గారి కులం భారతదేశ కులం ఒకటే. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా ఒప్పుకునే నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఇది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని నేను మహేశ్వర్ రెడ్డి గారికి ఒక మిత్రుడిగా హితో పలుకుతా ఉన్నాను. అసెంబ్లీకి వెళ్లే దమ్ము ధైర్యం లేకుంటే వైసీపీ శాసనసభ పక్షం మొత్తం రాజీనామాలు చేయాలని ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. అప్పట్లో ఇంట్లోనే కాదు ఎక్కడైనా కూర్చొని తాఫీగా మాట్లాడుకోండని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ను షర్మిల ఎద్దేవా చేశారు. ప్రజలిచ్చిన తీర్పును గౌరవించి జగన్ ప్రతిపక్ష నేత హోదా కోసం మారాం చేయడం మాని ప్రజల గొంతుకగా మారి అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గలమెత్తాలని హితో పలికారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా అసెంబ్లీ మీద అలగడానికో మైకు ఇస్తేనే పోతానని మారం చేయడానికో కాదు, ప్రజలు మీకు ఓట్లేసిందని చురకలేశారు. ఇంట్లో కూర్చొని సొంత మైకుల్లో మాట్లాడేందుకు కాదు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపించిందని, మీ స్వయం కృతాపరాధం మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి దూరం చేస్తే ఆ హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానడం మీ అవివేకానికి, అజ్ఞానానికి నిదర్శనమని జగన్ తీరుపై షర్మిల మండిపడ్డారు. రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలోనే 43,402 కోట్ల వ్యవసాయ శాఖ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి వ్యవసాయ బడ్జెట్ ప్రతులను చదివి వినిపించారు. గత ప్రభుత్వం రైతులకు పంటల బీమా అందించలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ప్రతి రైతుకు వడ్డీ లేని రుణాలు, భూసార పరీక్షలకు ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. అలాగే వ్యవసాయ రంగం ద్వారా రైతులను అన్ని విధాలా ఆదుకుని నిధులు కేటాయించామని చెప్పుకొచ్చారు. ఏపీ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం వెన్నెముక అని, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం వ్యవసాయానికి నిర్దిష్టమైన ప్రణాళిక అవసరమని అన్నారు. తాము స్వర్ణాది 2047 లక్ష్యంగా పనిచేస్తున్నామని, వ్యవసాయం ఆధారంగా 62% జనాభా జీవిస్తున్నారని చెప్పుకొచ్చారు. రానున్న కాలంలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కు చట్టం 2024 రైతు బృందాలకు డ్రోన్లు సరఫరా, రైతులకు వ్యక్తిగత పనిముట్లు, రాయితీపై విత్తన సరఫరా, బంజర భూముల్ని సాగులోకి తీసుకురావడం, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పంటల బీమా, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలు అమలు చేయబోతున్నాం. 2024-25లో వ్యవసాయ శాఖలోని రైతు సంక్షేమం మరియు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాం. భూసార పరీక్ష ఫలిత పత్రాలు, పంటల దిగుబడికి భూసారమే కీలకం. రైతు తన పొలంలో మట్టి సారం, పోషక లోపాలు తెలిస్తేనే ఏ కాలంలో ఏ పంట సాగు చేయాలో తెలుస్తుంది. ఇలా మట్టి నమూనాలను విశ్లేషించి ఆ మట్టిలో పోషక లోపాలను తెలియజేసి మంచి దిగుబడి సాధించడానికి తీసుకోవలసినటువంటి చర్యలను ఈ భూసార పరీక్ష ఫలిత పత్రాల ద్వారా సూచిస్తాయి. వీటికి ప్రాధాన్యతను గుర్తెరిగి తిరిగి మళ్ళీ ఈ సంవత్సరం యుద్ధ ప్రాతిపదికన ఎస్హెచ్ఈలు పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పి తెలియజేస్తున్నాను. 2024-25 4.5 లక్షల మట్టి నమూనాలు విశ్లేషణకు 18.35 కోట్ల లక్ష్యంగా ఇప్పటి వరకు 4.15 లక్షల నమూనాలు సేకరించాం. 1.21 లక్షల నమూనాలు విశ్లేషించి 79,000 మట్టి నమూనాలకు ఎస్హెచ్సి జారీ చేశాం.
ఎన్నో ఏళ్లుగా ప్రయోగాల్లో రసాయనాలు మరియు శ్రమతో కూడిన వెబ్ కెమిస్ట్రీ కానీ పద్ధతిలో మట్టి నమూనాలు విశ్లేషిస్తున్నాం. ఈ అవరోధాలను పరిష్కరించడానికి రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో కూడినటువంటి డ్రై కెమిస్ట్రీ విధానంతో మట్టి విశ్లేషణలో వినూత్నమైనటువంటి విప్లవాన్ని తీసుకురాబోతున్నాం. ఆల్ఫా స్పెక్ట్రోస్కోపీ వినియోగంతో కేవలం ఒకేసారి తీసి మట్టి నమూనాలను స్పెక్ట్రమ్ లైబ్రరీలో భద్రపరుస్తాం. ఉపగ్రహ చిత్రాలతో తదుపరి మట్టి నమూనా ఫలితాలు రియల్ టైంలో జారీ చేయబడతాయి. ఈ స్పెక్ట్రమ్ లైబ్రరీ అభివృద్ధికి వ్యవసాయ శాఖ ప్రాథమిక చర్యలు తీసుకుంటుంది. అలాగే గ్రామ స్థాయి సాయిల్ ఫెర్టిలిటీ మ్యాపింగ్ కోసం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగించి మొదటి దశ కింద ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ని ప్రణాళిక రూపొందించాం. SHC కార్డుల ఆధారంగా రైతులకు అవసరమైనటువంటి సూక్ష్మ పోషకాలు విత్తనాలు పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా వ్యవసాయ శాఖ సన్నాహాలు చేస్తుంది. SHG జారీ కోసం 2024-25 సంవత్సరంలో వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద 38.88 కోట్లు ప్రతిపాదించబడింది.